తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఐబొమ్మ రవిని హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే కరేబియన్ దీవుల నుంచి ఈ వెబ్సైట్ ను నిర్వహిస్తున్న రవి శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసులు సమాచారం అందింది. దీంతో పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి అతడిని అరెస్ట్ చేశారు. తెలుగు సినీ నిర్మాతల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యను చేపట్టారు. విచారణలో భాగంగా రవికి చెందిన బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు 3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తనను పట్టుకోవాలని ప్రయత్నిస్తే యూజర్ల డేటాను లీక్ చేస్తానంటూ ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. తప్పుంటే పట్టుకోండి అంటూ సవాల్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సినిమా పరిశ్రమ నష్టాలకు తాము కారణం కాదని, హీరోల భారీ పారితోషికాలే కారణమని ఐబొమ్మ గతంలో ఓ ప్రకటనలో ఆరోపించింది. భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రవి ఐబొమ్మ ద్వారా ఓటీటీ పైరసీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తున్నాడు. ప్రస్తుతం వెబ్సైట్ సర్వర్లలోని కంటెంట్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ అలర్ట్ తో పైరసీ వెబ్సైట్ లో నెట్వర్క్ ను సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.